రేవంత్ సర్కార్ దేవాలయాలను చిన్నచూపు చూస్తుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పిన సీఎం రేవంత్ కు దేవాలయాలపై చిత్తశుద్ది ఉంటుందా అని ఎద్దేవా చేశారు. మాట ఇచ్చుడు తప్పుడు ఆయనకు అలవాటే అన్నారు. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామని ఇంతవరకు పూర్తి చేయకపోవడంపై మండిపడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట జిల్లా కోనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఏ శుభకార్యం తలపెట్టినా ఇక్కడి నుంచే శ్రీకారం చుడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో దేవాలయాలకు అసలు డబ్బులే విడుదల చేయడం లేదు. కొత్తగా ఒక్క దేవాలయం కూడా డెవలప్మెంట్ ప్రారంభించలేదు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇయాలటికి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది. వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది 26 జనవరికి అన్నాడు. ఇయాలటికి ఇంకా 10 పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టు